గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 3వ అధ్యాయము 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. వార్జున, ఈ 3 లోకములు ఎందును నాకు కర్తవ్యము అనున్నది ఏమీ లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదీను నేను పొందనిదియునూ లేదు. అయినను నేను కర్మలందే ప్రవర్తిల్లుతున్నాను. ఏదైనా సరే ఉదాహరణ చెప్పేటప్పుడు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఉదాహరణలు చెప్పడం కొంతవరకు మంచిదే, కానీ మనం ఏమి చేశాము దాన్ని కూడా ఉదాహరణగా చూపించడం శ్రేష్ఠుల లక్షణం. గుర్తుపెట్టుకోవాలి. మనం నీతులు చెప్పేటప్పుడు మనం ఆచరించామా లేదా? వాళ్ళు అలా చేస్తారు కాబట్టి నువ్వు కూడా అలాగ చేయి, అది బాగుంటుంది, మంచిదే. కానీ మనం ఆచరించి చెప్తే ఇంకా గొప్ప. మనం ఆచరించిందే ఎలా చెప్తాం? ఎదుటి వాళ్ళకి చెప్పారా, అది ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టపరుస్తున్నారు 22వ శ్లోకంలో. పార్థ, ఈ 3 లోకాలలో నాకు కర్తవ్యం అనేది ఏమీ లేదు. నాకు చేయాల్సిన పని అనేది ఏదైనా ఉంటుందా? అలాగే పొందదగిన వస్తువులలో ఇది పొందాలి అనేది కూడా ఏమీ లేదు. మొత్తం అంతా వచ్చింది నా నుండే. నాలోనే ఉంటున్నాయి జగాలు, నా నుండే అన్నీ వచ్చాయి. నేనే పోషిస్తున్నా, నేనే రక్షిస్తున్నా, నాలోనే లయం చేసుకుంటున్నా. సృష్టి ఏర్పడడానికి కావాల్సిన బీజాలు కూడా నాలోనే నిక్షితమై ఉన్నాయి. నేనే బీజ ప్రదాతను. అంటే మొత్తం అంతా వచ్చేది మొలకెత్తేది నాలో నుండే. ఇంకా నాకేంటి కావాల్సిన వస్తువు? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడితోటి. అయినా సరే నేను కర్మలేందే ప్రవర్తిల్లుతున్నాను. జన్మలెత్తి రకరకాల అవతారాలు తీసుకుని సాధారణ మానవుళ్ళ రకరకాల కర్మలు ఆచరించి ప్రవర్తిల్తున్నాను. తెలుసుకో. ఇంతకుముందు జనక రాజర్షి దృష్టాంతం చెప్పాడు అర్జునుడికి. మీ పూర్వీకులైన రాజర్షులందరూ కూడా ఈ విధంగా చక్కగా ఆచరించారు. ఆ శ్రేష్ఠుల ఆచరణ నుండి నీవు కూడా నేర్చుకో అర్జున అని చెప్పి, పూర్వీకులైన జనక రాజర్షి మొదలైన వాళ్ళు ఆచరించారు. భగవంతుడు కృష్ణుడు ఆచరించాడా? మరి తాను చేసింది కూడా చెప్పాలి. ఆచరణ వాడు చేశారు వీళ్ళు చేశారని చెప్తే ఎట్లాగా మనం ఆచరించక్కర్లేదా? కాబట్టి ఇక్కడ కృష్ణుడు తాను చేసింది చెప్తున్నాడు అనమాట. చాలామందికి ఎప్పుడు డౌట్, భగవంతుడు ఇన్ని అవతారాలు ఎందుకు ఎత్తాలి? అసలు రావాల్సిన అవసరం ఏంటి? భూమి మీదకి వచ్చి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అలా సంకల్పం చేసి రాక్షసుల్ని చంపలేడా? అలా సంకల్పం చేస్తే వ్యవస్థ సెట్ అవ్వదా? అలా సంకల్పం చేస్తే అన్నీ బాగుంటాయి కదా? దానికి భగవంతుడు రావాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? మీరు కూడా వినే ఉంటారు, ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. మనకు నేర్పడానికి ఇలా బ్రతకాలి, బాధలు వచ్చినప్పుడు ఎలా సహించాలి, వివేకంగా విచక్షణతో ఆలోచించాలి, ధైర్యంగా ఉండాలి, తెలివి కలిగి మసులుకోవాలి, దయ కలిగి మసులుకోవాలి, ధర్మంగా మసులుకోవాలి. ఇవన్నీ కూడా అంటే మంచి ఆచరణ లోకమునందు ప్రతిష్ఠించాలంటే ముందు తాను చేసి చూపించాలి. తండ్రి చేస్తుందే కొడుకు చేస్తాడు. 4-5 ఏళ్ల కొడుకు ముందు తండ్రి సిగరెట్లు తాగుతూ కూర్చున్నాడు అనుకోండి, వాడికి కూడా ఏదో తండ్రి వదిలి పెడితే నేను కూడా నోట్లో పెట్టుకుని పేల్చాలని అనుకుంటాడు కూడా చూస్తున్నాం కదా మనం. కాబట్టి మనము కాస్త ఊహ తెలుస్తున్న పిల్లల దగ్గర జాగ్రత్తగా ప్రవర్తించాలి. తల్లిదండ్రులు వాళ్ళు చూడకూడదు. కుదిరితే మనం ఇవన్నీ మానేయాలి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుని చెడిపోతారు. తండ్రిని చూసి 4 ఏళ్ల పిల్లాడు ప్రభావితం అవుతుంటే ఎప్పుడైనా గమనించండి. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే చిన్న పాప ఆ తల్లిని చూసి ప్రభావితం అవుతుంది. వాళ్ళ అమ్మలాగే డ్రెస్ చేసుకోవాలని, వాళ్ళ అమ్మలాగే బొట్టు పెట్టుకోవాలి, వాళ్ళ అమ్మలాగే అలంకరించుకోవాలి, వంట చేయాలని వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూ వాళ్ళ అమ్మని చూసే నేర్చుకుంటుంది. మగపిల్లలు వాళ్ళ నాన్నని చూసి నేర్చుకుంటారు. తండ్రిని చూసి వాళ్ళ నాన్నలాగే డ్రెస్ చేసుకోవాలి, నాన్నలాగే ప్రవర్తించాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఏ పిల్లలకైనా వాళ్ళ అమ్మ నాన్న హీరోలు, వాళ్ళని చూసే నేర్చుకోవాలి. పెద్దయ్యాక వాళ్ళలాగా తయారవ్వాలని అనుకుంటారు. కాస్త స్కూల్కి వెళ్ళి హై స్కూల్కి వెళ్ళి వాళ్ళకంటూ విషయాలు తిరగడం మొదలెట్టాక పెద్దయ్యాక నేను ఏదో క్రికెటర్ అవ్వాలనో, హీరో అవ్వాలనో, కలెక్టర్ అవ్వాలనో ఏదో వాళ్ళకంటూ కొన్ని సొంత అభిప్రాయాలు ఏర్పడతాయి. కానీ పసిపిల్లలు ఎప్పుడూ వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ నాన్నని చూసి ఎదుగుతారు. వాళ్ళలాగే తయారవుతారు. మన ప్రత్యక్షంగా ఉదాహరణ కదా, మనం లోకంలో చూస్తున్న విషయమే కదా. మరి అప్పుడు లోకమంతా ఎవరిని చూసి నేర్చుకోవాలి? లోకానికి తల్లి మరియు తండ్రి మరియు గురువు అయిన భగవంతుడిని చూసి నేర్చుకోవాలి. భగవంతుడు సంకల్పాలు చేస్తూ కూర్చుంటే వైకుంఠంలో ఉండి ఇక్కడ పనులు అయిపోతాయి. మనం నేర్చుకునేది ఎప్పుడు? మనం నేర్చుకోవాలంటే పరమాత్మ అవతారాలు ఎత్తి రావాలి. రాముడుగా వచ్చాడు, మనిషి ఆచరణ చూపించి వెళ్ళాడు. ఒక మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఎలాగ నమ్ముకోవాలి, ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టకుండా తను అలాగా పాటించాలి. నిరాడంబరంగా ఒక మనిషి ఎలా ఉండాలి, రాగద్వేషాలకు లోనవ్వకుండా, వికారాలకు లోనవ్వకుండా మనిషి స్థిమితంగా బ్యాలెన్స్డ్ మైండ్తో ఎలా బ్రతకాలి. రాత్రి పిలిచి, నాయనా నీ వెళ్ళి ఈరోజు మా నా కులదైవము రంగనాథుడి దగ్గర కింద పడుకో,
ఎందుకంటే తెల్లారితే నీకు పట్టాభిషేకం చేస్తున్నాము, ఈరోజు రాత్రికి మందిరం దగ్గర శయనించు, బ్రహ్మచర్యం పాటించు నీ భార్యతో అని చెప్పాడు దశరథ మహారాజు. సరే నాన్నగారు అట్లాగే అనేసేసి వెళ్ళాడు ఆయన. ఆయన కులదైవ విష్ణువు దగ్గర కింద చాప వేసుకుని దర్బాల చాప భార్యాభర్త శయనించారు. తెల్లారి పొద్దున పిలిచారు, నువ్వు అడవులకి వెళ్ళన్నాడు. నిన్న రాజ్యం ఇస్తా అన్నావు, నువ్వేమనుకుంటున్నావు, నాకు ఏం మాట్లాడలే. సరే అట్లాగే నాన్నగారు అడవులకి వెళ్ళిపోయాడు. ఎంత బ్యాలెన్స్డ్ మైండ్ సెట్తో ఉన్నాడో చూడండి. ఇట్లాంటి దృష్టాంతాలు మనకి రామాయణంలో అడుగడుగులో ప్రతి శ్లోకంలో కనపడతాయి. మనము రాముడిని చూసి ఒక మనిషి నడవడిక ఆచరణ నేర్చుకుంటున్నారు అంటే రామాయణం లేకుండా ఉంటే ఏమైపోయి ఉండేది ఈ లోకం, భారతదేశం చెప్పండి. ఈ రోజుకి లోకంలో ఈ నెల్లకల్లోలాలు నాగరికత పెరిగిపోయి వాయు వరుసలు లేకుండా తయారైనా కూడా భారతదేశంలో ఇంకా విలువలకి, మనము బంధాలకి, మానవత్వానికి, వీటన్నిటికి సంస్కారాలకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే రామాయణం లేకపోతే ఏమై ఉండేవాళ్ళము. ఇంకొకళ్ళ సొమ్ము లాక్కూడదు, ఇంకొకళ్ళ సొమ్ము జోలికి వెళ్ళకూడదు, ఇంకొకరిని కష్టాల పాలు చేయకూడదు, అన్యాయం చేయకూడదు, చేస్తే నాశనం అవుతారు. భారతం చెప్తుంది మనకు ఎన్నో నీతి విషయాలు. ద్వాపరయుగము కృష్ణ పరమాత్మ లేకపోతే ఎక్కడి నుండి వచ్చాయి ఇవన్నీ? గీత ఎక్కడి నుండి వచ్చింది? భగవంతుడు ఎప్పుడు కూడా భక్తపరాధీనుడు, ధర్మాత్ముల పక్షానే భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఇవన్నీ మనకు భాగవతము, భారతము ఇవన్నీ చదువుతూ ఉంటే తెలుస్తుంది. భగవంతుడు ఎప్పుడు ధర్మపక్షపాతి. మనం ధర్మం పడిస్తే ఆయన మనతోటే ఉంటాడు, మన కోసమే వస్తాడు. ఎదుటివాడు డబ్బు, అంతస్తు, పలుకుబడి ఏమీ భగవంతుడు చూడడం. ఈ విషయాలన్నీ మనకి ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి? భాగవతము, భారతము ఇలాంటివన్నీ చదువుతుంటే తెలుస్తుంది. కాబట్టి మనకు ఒక శిష్టాచారం ప్రత్యేకించి భారతదేశానికి అలవాడైందంటే భగవంతుడు అవతారాలు ఎత్తి వచ్చి ఇక్కడ మనకి చూపిస్తున్నాడు, ఇలాగ ఆచరించాలి, ఇలా ప్రవర్తించాలి, జీవన విధానం ఎలా ఉండాలి, ప్రతి దశలో నువ్వు ఇలా బ్రతకాలి. భగవంతుడు రాముడిగా, కృష్ణుడిగా ఇలా ఎన్నో అవతారాల్లో వచ్చి తాను కర్మ ఆచరించకుండా సంకల్పంతో అన్నీ చేయగలిగినా సరే సంకల్ప మాత్రాన తాను ఆచరించి తాను చూపిస్తున్నాడు లోకానికి, మీరు ఇలా బ్రతకండి అనేసేసి. ఈనాటికి మనం చెప్పుకుంటాం భారతంలో అలాగా, కాబట్టి మనం అలాగ ఉండాలి. రామాయణంలో రాముడు అలాగ ఉన్నాడు, మనం అలాగ ఉండాలి. కృష్ణ పరమాత్మ ఈ విధంగా బోధించాడు, మనం ఇలా బ్రతకాలి. ఇవాటికి ఉదాహరణలు చెప్పుకుంటున్నాం. పల్లెటూర్లలో కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఉదాహరణలు? భగవంతుడు ఆచరించబట్టి వచ్చాయి. కాబట్టి పరమాత్మ సంకల్ప మాత్రాలు అన్నీ చేయగలిగిన సమర్థుడే అయినా సరే తాను అవతారాలు ఎత్తి ఎప్పుడు అవసరమో ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చు పెరిగిపోయినప్పుడు అవతారాలు ఎత్తి వచ్చి తను శ్రేష్టమైన నడవడిక ఆచరించి అధర్మం చేసే వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి, ధర్మాత్మల పట్ల ఎలా ప్రవర్తించాలి, సాటి వారితో ఎలా ప్రవర్తించాలి, ప్రతీదీ కూడా మనకి నేర్పుతూ వచ్చాడు. మనం అవన్నీ చక్కగా నేర్చుకొని బాగుపడుతున్నాం. ఎవరి నుండి చూసి మనం నేర్చుకుంటున్నామో వారి దగ్గరికే చేరే ఆ పరమాత్మని పొందే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి లోక కళ్యాణార్థం అంటే మన శ్రేయస్సు కోసము భగవంతుడికి కర్మలు ఆచరించాల్సిన ఆవశ్యకత లేకపోయినా రకరకాల అవతారాలు ఎత్తి వచ్చి చక్కగా కర్మలు ఆచరించి చూపిస్తున్నాడు. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి మనకి మార్గదర్శకత్వం వహిస్తున్నాడు భగవంతుడు. మనం బాగుండాలి, లోక కళ్యాణం కోసం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరమాత్ముడే అవసరం లేకపోయినా తాను వచ్చి తనకు అవసరం కర్మ చేయాల్సిన పని లేదు, పొందాల్సిన వస్తువు లేదు, అన్నీ ఆయనవే, అన్నీ ఆయనలోనే ఉన్నాయి, అన్నిటికీ ఆయనే ఏకమాత్ర ఆధారభూతుడు. కానీ వచ్చి అవతారాలు ఎత్తి కర్మలు చేసి మనకు మార్గదర్శకత్వం వహిస్తుంది మన శ్రేయస్సు కోసము, లోక కళ్యాణం కోసం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.